చాలా మందికి భక్తి అంటే ఏంటో కూడా తెలియలేదంటే. భక్తి అంటే ఏంటో తెలుసా? ఆయన కోసం పుట్టిన నువ్వు ఆయన కోసం పని చేయటమే నిజమైన భక్తి, నిజమైన ఆరాధన, నిజమైన ప్రేమ. దేవుడి మీద పని చేయండి, పనిని కల్పించుకోండి. తలతోనే అందరూ చేతులు కలపండి, తలా ఒక చేయి కలపండి. అందరం కొంచెం కొంచెం కష్టార్జితాన్ని మనం దేవుడి దగ్గర పెడదాం, సభలు చేద్దాం, ఎన్నో లోతైన సంగతులు బైబిల్లో నేర్చుకుందాం, వాక్యంలో స్థిరపడదాం, భక్తిలో స్థిరపడదాం. అటు ఇటు త్రొట్టిల్లు పోకుండా, లోకంలో పడిపోకుండా. వాక్యము మనకి సరిగా అందకపోతే మనం లోకంలో పడిపోతాం, త్రొట్టిల్లిపోతాం. మనల్ని నిలబెట్టేది వాక్యం. విరివిగా సభలు జరగాలి, విరివిగా ప్రార్థనలు జరగాలి, విరివిగా మన వాక్యం వినాలి, విరివిగా మన దేవుళ్ళో ఉండాలి. ఎవరికంటే ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి? దేవుని పిల్లలరా, దేవుడు అర్థం అవ్వలేదా? దేవుడి కోసం పుట్టానని అర్థం అవ్వలేదా? దేవుని సంతోష పెట్టడానికి పుట్టానని అర్థం అవ్వలేదా? నీ జీవితం అంతా వృధా అయిపోతుంది, నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అలా అర్థం చేసుకొని చాలా మంది వాళ్ళ జీవితాలను వ్యర్థం చేసుకుని వెళ్ళిపోయారు. అందులో ఇస్కరియోతు యూదా ఒకడు. దేవుడు అర్థం కాక, దేవుని సంతోష పెట్టడానికి పుట్టానని అర్థం కాక వాడి జీవితాన్ని వాడు ఏం చేసుకున్నాడు? వ్యర్థం చేసుకున్నాడు. నీకు నాకు దేవుడు అర్థం కాకపోతే మన జీవితాలు కూడా ఏమైపోతాయి తెలుసా? వ్యర్థం.